హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్యమంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ నన్ను ప్రేమించే ప్రేమ. ప్రేమించిన అమ్మాయికి పెళ్లి కావడంతో ఆమెని మర్చిపోలేక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోలేక అతని జీవితాన్ని ఒక అయోమయ పరిస్థితిలో పెట్టేసుకున్న అబ్బాయి ఫ్రెండ్ పెళ్ళికి అని వెళ్ళి ప్రేమించిన అమ్మాయిని ఊహించని స్థితిలో చూసి అదే పెళ్లి మండపంలో తాళి కట్టేశాడు. ఆ అమ్మాయి ఆ తాళిబంధానికి కట్టుబడి ఉంటుందా? అసలు ఏం జరగబోతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. పద్మజ నిలయం అని పెద్ద పెద్ద అక్షరాలు రాసి ఉన్న ఒక ఇంట్లో ఇల్లంతా సందడిగా ఉంది. మరో 2 రోజుల్లో ఆ ఇంటి అమ్మాయికి పెళ్ళి. ఎక్కడ చచ్చారే అంతా అంటూ పద్మజ పెద్ద గొంతేసుకొని అందరి మీద కేకలు వేస్తూ ఉంది. అమ్మమ్మ గారు, మీకు ఏం కావాలి? నాతో చెప్పండి. నేను చేస్తాను అని ఒక అమ్మాయి ఆవిడ ముందుకు వచ్చి నిలబడింది. పద్మజ ఆ అమ్మాయి వైపు కోపంగా చూస్తూ, హా, నీతోనే చేయించుకోవాలి. శుభమా అంటూ పెళ్లి జరిగే ఇంట్లో నిన్ను చూడలేకపోతున్నాను. కానీ ఏం చేస్తాను? నిన్ను భరించడం తప్పదు. నా కొడుకు సంతోషం కొరకు నిన్ను భరించుతూ ఉన్నాను అంటూ పద్మజ గారు నోటికి వచ్చినట్టు అంటూ ఉంటే అందరూ సైలెంట్‌గా వింటున్నారే తప్ప ఆమెని ఎవ్వరూ ఆపడం లేరు. అమ్మా! ఏంటా మాటలు? అందరి ముందు తనని ఎందుకలా తిడుతున్నావు అంటూ పద్మజ కొడుకు శ్రీనివాస్ అడ్డుపడ్డాడు. అయ్యో! అయ్యో! మీకు ఎన్నిసార్లు చెప్పాలి? అత్తయ్య గారు ఈ పిల్ల విషయంలో ఏది చేసినా అది తప్పు కాదు. ఈ పిల్లని మీరు వెనకేసుకురాకండి. దీనివల్ల మనం కోల్పోయింది చాలు. నా కూతురు పెళ్లిలో దీని నీడ కూడా పడకూడదు. అత్తయ్య గారు అనే దాంట్లో తప్పేముంది? అని శ్రీనివాస్ భార్య కృష్ణవేణి కూడా అన్నది. కృష్ణవేణి, మీ ఇద్దరికీ అసలు బుద్ధుందా? అసలు మనం చేసిన పొరపాటు వల్లగా ఈ అమ్మాయి జీవితమే కోల్పోయింది. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? తను కూడా ఈ ఇంటి మనిషి అని. తను మనకు కూతురు లాంటిది. మన వల్లే ఆ అమ్మాయి జీవితం తారుమారైపోయింది. చాలా బాధలో ఉంది. మీరు ఇంకా ఆ అమ్మాయిని బాధ పెట్టకండి అని శ్రీనివాస్ అన్నాడు. ఏంటి? ఇది బాధలో ఉందా? ఇది కాలు పెట్టగానే కదా మన కుటుంబంలో సంతోషమే లేకుండా పోయింది. ఇది నాకు కూతురేంటి? ముందు దీన్ని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళండి అని కృష్ణవేణి అన్నది. అక్కడే ఉన్న ఐశ్వర్య ఇప్పుడు తనదే పెళ్ళి. అమ్మా, నా పెళ్ళిలో గొడవలు వద్దు. నానమ్మ, నీకు చెప్తున్నా. పదండి బయటికి. అందరూ మన కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు అంటూ పెళ్లి కూతురు గెటప్లో ఉన్న ఐశ్వర్య అమ్మని నానమ్మని తీసుకుని బయటికి వెళ్ళింది. శ్రీనివాస్ భారంగా ఒక నిట్టూర్పు విడిచి ఆ అమ్మాయి వైపు జాలిగా చూశాడు. ఇంట్లో పనిచేసే ఒక పనావిడని పిలిచి ఆ అమ్మాయిని తన గదిలోకి తీసుకుని వెళ్ళమని చెప్పాడు. ఆ పనమ్మాయి తనతో మాట్లాడుతూ, అమ్మా, మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది. మీరు ఎందుకమ్మా ఇంకా ఇక్కడే ఉండడం? వీళ్ళతో ఇన్ని అవమానాలు ఎందుకు పడుతున్నారమ్మా? మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అని ఆ పనావిడ అన్నది. ఆ అమ్మాయి పనావిడ వైపు చూసి నవ్వింది. అయ్యో! ఎందుకమ్మా నవ్వుతున్నారు? నాకు ఎవ్వరూ లేరమ్మా. అలాంటిది నువ్వు వెళ్ళిపోమని చెప్తే ఎక్కడికి వెళ్తాను? అయినా ఈ ఇంట్లో నా గురించి ఆలోచించేది శ్రీనివాస్ మామయ్య. ఆయనని వదిలి నేను ఎలా వెళ్ళాలి? అయ్యో! అమ్మాయి గారు, మీరు మరీ ఇంత అమాయకంగా ఉన్నారేంటండి? ఇది శ్రీనివాసయ్య గారి ఇల్లే కదా! ఆయనకి ఇక్కడ లోటేముంది? అందరూ ఆయన మనుషులే. ఆయన్ని చాలా బాగా చూసుకుంటారులెండి. అయినా ఆయన అమాయకుడు కాబట్టే వీళ్ళ మధ్యలో బ్రతికేస్తున్నాడు. మీరు వీళ్ళందరి గురించి ఆలోచించి మీ జీవితాన్నే నాశనం చేసుకుంటున్నారు. నా మాట విని మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండమ్మా అని ఆ పనావిడ చెప్పింది. ఆ అమ్మాయి ఇంకేమీ మాట్లాడకుండా ఇక నువ్వు వెళ్ళు అని ఆవిడతో చెప్పేసి ఆమె గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుంది. ఇక మరోవైపు ఒక ఇంట్లో, ఒరేయ్ కార్తీక్, మనం పెళ్ళికి వెళ్ళాలిరా, మర్చిపోయావా? అక్కడ ఎవరైనా అమ్మాయి నచ్చితే తప్పకుండా నాతో చెప్పు. నేను ఎలాగైనా సరే ఆ అమ్మాయిని ఒప్పించి నీకు ఆ అమ్మాయితో పెళ్లి జరిపిస్తాను. ఆంటీ, ఒకవేళ వాడే పెళ్లి చేసుకొని వస్తే మీరు కాదంటారా అని కార్తీక్ ఫ్రెండ్ అభిమన్యు అన్నాడు. కార్తీక్ వల్ల అమ్మ నవ్వుతూ,
నీ మాట నిజమైతే నాకు సంతోషమే. కానీ వాడు ఏ అమ్మాయిని నచ్చడం లేదు. కనీసం నువ్వైనా వాడితో చెప్పరా? వాడిని పెళ్లి చేసుకోమని, వాడి పెళ్లి చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. మనవళ్ళు, మనవరాళ్ళతో ఆడుకోవాలని ఉంది అని కార్తీక్ వాళ్ళ అమ్మ లత చెప్పడంతో వాళ్ళ మాటలు కార్తీక్‌కి కూడా వినిపించాయి. అతను గదిలో నుండి బయటికి వచ్చాడు. అమ్మా! నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నా పెళ్లి గురించి ఆలోచించడం మానేయి. అంటే ఏంటిరా? నువ్వు పెళ్లి చేసుకోవా? అని లత కూడా అంతే గట్టిగానే అడిగింది. కార్తీక్ వాళ్ళ అమ్మ వైపు చూడకుండా, ఆమెతో మాట్లాడకుండా, నాన్న నేను వెళ్తున్నా. మా అమ్మ జాగ్రత్త అంటూ తండ్రి మహేంద్రకి చెప్పేసి కార్తీక్, అభిమన్యు ఇద్దరూ కలిసి వాళ్ళ స్కూల్ క్లాస్‌మేట్ పెళ్ళికి బయలుదేరిపోయారు. లత, వాడు ఖచ్చితంగా మారతాడే. వాడికి పెళ్లి కూడా జరుగుతుంది. వాడి పిల్లలని నువ్వు ఎత్తుకొని ఆడిస్తావు. నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు అని మహేంద్ర గారు అన్నారు. ఎలా ఆలోచించకుండా ఉంటానండి? కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నాడు. కానీ ఆ అమ్మాయికి వీడి ప్రేమ గురించి చెప్పలేదు. ఇప్పుడు తనకి పెళ్ళైపోయింది. 2 సంవత్సరాలు అవుతుంది. కానీ వీడు మాత్రం ఆ పిల్లనే తలుచుకుంటూ బాధపడుతున్నాడు. వాడి వయసు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి. కానీ వీడు మాత్రం ఒంటరిగా ఇలా నా కళ్ళ ముందు మిగిలిపోతే నా మనసు ఎలా తట్టుకోగలదండి? మీరే ఆలోచించండి అని లత కాస్త కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంది. ఆమె చీర కొంగుతో ఆ కన్నీటి చుక్కలను తుడుచుకొని ముక్కుని పైకి ఎగేస్తూ, వాడు ఈ పెళ్లి తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు కదా! రాగానే ఎలాగైనా సరే వాడిని బ్రతిమాలో భయపెట్టో మా అన్నయ్య కూతురితో వీడి పెళ్లి జరిగేలా చేస్తాను అని లత కొప్పుని ముడి వేసుకుంటూ అన్నది. కార్తీక్, ఆంటీని ఎందుకురా బాధ పెడతావు? పెళ్లి చేసుకోవచ్చు కదా! ఆంటీ హ్యాపీగా ఉంటుంది అని అభిమన్యు కార్ డ్రైవ్ చేస్తూ కార్తీక్‌ని అడిగాడు. ఒరేయ్! నీకు తెలుసు కదారా! నేను చరితను ఎంతగానో ప్రేమించానో అని అతను చాలా దిగులుగా అన్నాడు. ప్రేమించావు. కానీ ఏం లాభంరా? తనతో నీ ప్రేమ గురించి చెప్పి ఉంటే ఈపాటికే మీ ఇద్దరికీ పెళ్లి కూడా జరిగి ఉండేదేమో అని అభిమన్యు అన్నాడు. అయినా చరిత పెళ్లి చేసుకొని భర్తతో హ్యాపీగానే ఉన్నట్టుంది. మన ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవ్వరితో కాంటాక్ట్‌లో లేదు అంటే దానికి అర్థం ఏమిటిరా? ఆ అమ్మాయి అసలు ఇండియాలోనే లేనట్టుంది. ఏ ఫారిన్ కంట్రీలోనో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టుంది. నువ్వు మాత్రం ఆ పిల్ల గురించి ఆలోచిస్తూ, నువ్వు బాధపడుతూ, మీ అమ్మ నాన్నలను బాధపెడుతూ ఉన్నావు అని అభిమన్యు ఆపకుండా కార్తీక్‌తో మాట్లాడుతూనే ఉన్నాడు. ఒరేయ్! ఆపరా బాబు! ఇప్పటి వరకు మా అమ్మ, ఇప్పుడు నువ్వు. నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండిరా. ఇప్పుడు ఈ పెళ్ళికి వస్తున్నాను. అక్కడ కూడా నువ్వు నా పెళ్లి గురించి మాట్లాడి ఏదో ఒకటి వాగావే అనుకో. నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ కాలరు వెనక్కి వాలిపోయాడు. అభిమన్యు కార్ డ్రైవ్ చేస్తూనే అలా పెళ్లి ఇంటికి చేరిపోయారు. శ్రీరామ్ వెడ్స్ జానకి పేర్లు చూసావా? భలే కలిసిపోయాయి అంటూ అభి నిద్రపోతున్న కార్తిక్‌ని లేపి బోర్డు వైపు చూపించాడు. ఫ్రెండ్స్ అందరూ ఒకే చోట కలవడంతో పెళ్లి వాతావరణం ఇంకా సందడిగా మారిపోయింది. ఒరేయ్ శ్రీ! నీ భార్య అదేరా, నీకు కాబోయే భార్య ఫ్రెండ్స్ వచ్చారా? అంటూ శ్రీరామ్‌ని అభిమన్యు అడిగేశాడు. అబ్బో! వాళ్ళ గురించి ఏం అడుగుతావురా? వాళ్ళు నన్ను నిన్నటి నుండి బాగా సతాయిస్తున్నారు. వాళ్ళు నిన్ననే వచ్చి చచ్చార్రా! బాగా అల్లరి చేస్తున్నారు అని పెళ్ళికొడుకు పేలగా ముఖం పెట్టి అన్నాడు. ఓహ్! అవునా? మేము వచ్చేసాం కదా! ఇక వాళ్ళ ఆటలు సాగవులే. వాళ్ళ గురించి వదిలేసేయ్, మేము చూసుకుంటాం అంటూ అభిమన్యు చాలా హుషారుగా అన్నాడు. కార్తీక్ అభిమన్యు వైపు ఒక్క చూపు చూడగానే లైట్ తీసుకో మామా అన్నట్టు అభి భలే సరదాగా పెళ్ళికొడుకుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒరేయ్! పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు చాలా బాగుందిరా అని మరో అబ్బాయి అన్నాడు. అవునురా, మా మామయ్యకు ఒక కొడుకు ఉన్నాడు. కానీ ఇప్పుడు తను లేడు. జాను ఒక్కతే ఈ ఆస్తికంతటికీ వారసురాలు. అందుకే మామయ్య బయట సంబంధం కాకుండా నాకు ఇచ్చి నా మరదలు జానుని పెళ్లి జరిపిస్తున్నాడు అని శ్రీరామ్ తెగ సిగ్గుపడుతూ ఫ్రెండ్స్‌తో వాళ్ళ
మామగారి గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. అంటే నువ్వు పెళ్లి కూతురి తండ్రికి మేనల్లుడివా అని ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి అడిగారు. కాదురా, మాది దూరపు చుట్టరికం. ఎలాగైతేనే బాగా ఆస్తి ఉన్న ఇంటికి అల్లుడిని అవుతున్నానుగా అంటూ అతను నవ్వుతున్నారు. వాళ్ళు కూడా అతన్ని ఆట పట్టిస్తూ ఉన్నారు. కార్తీక్ బాల్కనీలో నుంచి బయటికి చూస్తున్నాడు. అప్పుడే ఒక అమ్మాయి ఎదురుగా ఉన్న గది కిటికీ వద్ద కనిపించింది అతనికి. తెల్లటి చున్నీ కనిపించక ఉన్న తన ముఖం. కార్తిక్‌కి తనని చూడగానే చరిత గుర్తుకు వచ్చింది. ఎప్పుడూ లేనిది ఒక అమ్మాయిని చూడగానే నాకు చరిత గుర్తుకు రావడమేంటి? నా మనసెందుకో నా చరిత ఇక్కడే ఉంది అని చెబుతుంది. అంటే తను నా చరితనేనా అని కార్తీక్ మనసులోనే అనుకుంటూ బయటికి వెళ్ళాడు. ఒరేయ్! ఎక్కడికిరా? ఆగు అంటూ అభి కూడా కార్తీక్ వెనకాలే వెళ్ళాడు. బాబూ! మీరు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ కదా అని అక్కడ పనిచేస్తున్న పనివాళ్ళు అడిగారు. అవును. ఎందుకు? మాకు బయటికి వెళ్ళే పర్మిషన్ కూడా లేదా అంటూ అభిమన్యు ఆ పని వాళ్ళని అడిగాడు. అది కాదు బాబు. మీరు వెళ్తున్న వైపు మేము కూడా ఎవ్వరం వెళ్ళము. మేమే కాదు ఇంట్లో ఉండేవాళ్ళు ఎవ్వరూ వెళ్ళరు. అటువైపు ఈ ఇంటి కోడలి గది ఉంది. మీకు తెలీదు కదా! అందుకే చెప్తున్నాను అని ఆ పనతను చెప్పడంతో, ఏంటి? ఆ గదిలో ఉన్నది ఈ ఇంటి కోడలా? అంటే పెళ్లి కూతురికి వదిననా? అని అభిమన్యు డౌట్‌గా అడిగాడు. అవును బాబు. అటువైపు వెళ్ళకండి. అటు ఈ ఇంటి కోడలి గది ఉంది అని పనివాడు మళ్ళీ చెప్పడంతో కార్తీక్ మౌనంగా వెనక్కి వెళ్ళాడు. ఏమైందిరా? ఇందాక బానే ఉన్నావు కదా! సడన్‌గా డల్‌గా అయిపోయావేంటి? అని అభిమన్యు కార్తీక్‌ని అడిగాడు. ఏమీ లేదురా. ఇల్లు చూద్దామని బయటికి వచ్చాను. కానీ అటువైపు వెళ్ళొద్దని అతను చెప్పాడు కదా! అవును. అటువైపు కాకపోతే ఇటువైపు వెళ్దాం. అయ్యో! అది కాదురా. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నాకు ఇందాక గదిలో ఛ అని పేరు ఎత్తబోయి కార్తీక్ చెప్పకుండా ఆగిపోయాడు. ఏంట్రా ఏదో చెప్తూ ఆగిపోయావు? అని అభిమన్యు అడిగాడు. అవునురా. ఇందాక శ్రీరామ్ ఏమన్నాడు? వాడు చేసుకోబోయే అమ్మాయి అదే జానకి ఒక్కదే ఈ ఇంటికి వారసురాలు అన్నాడు కదా! కానీ ఈ పని వాళ్ళేంటి ఈ ఇంటి కోడలు ఆ గదిలో ఉంటుంది అంటున్నారు? అంటే ఏంటిరా? జానకి వాళ్ళ అన్న ఉన్నాడా? లేడా? ఒకవేళ లేకపోతే వాళ్ళ వదిన ఎందుకు ఇక్కడే ఉంటుంది? ఏమోరా బాబు! వీళ్ళ గురించి మనకెందుకు? ముందు ఏదైనా తినేసి రెస్ట్ తీసుకుందాం పదా! అని అభిమన్యు కార్తీక్ మాటని పట్టించుకోకుండా అన్నాడు. వాళ్ళు వచ్చేసరికి చీకటి పడిపోవడంతో పొద్దున్నే పెళ్ళి పద అంటూ అభి కార్తిక్ని తీసుకుని వెళ్ళాడు. పెళ్లి కూతురు ఫ్రెండ్స్ బంధువుల్లో కలిసిపోయి పెళ్లి కొడుకు వారిని ఆట పట్టిస్తున్నారు. అందరూ బయటనే ఉండడంతో కార్తీక్ మళ్ళీ ఆ గది వైపే చూశాడు. ఆ అమ్మాయి మళ్ళీ కనిపించడంతో అందరూ ఇక్కడే ఉంటే తను ఒక్కతే ఎందుకు అదే గదిలో ఉంది అని కార్తీక్ మనసులోనే అనుకుంటూ పైకి వెళ్ళాడు. పైన గదిలో ఉన్న ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో కార్తీక్ పై ఫ్లోర్‌లోకి వెళ్ళాడు. అక్కడ శ్రీనివాసరావు గారు పని వాళ్ళతో చాలా గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు. ఆ గదిలో ఉన్న అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. మీరే దగ్గరుండి అన్నీ చూసుకోండి. మా అమ్మకి, నా భార్యకి ఆ అమ్మాయి కనిపించకుండా ఉండేలా చూడండి అని చెప్పిన మాటలు విని కార్తీక్ అనుమానం పోయాడు. అంటే వీళ్ళు ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకొని వచ్చి ఆ గదిలో బంధించారా అంటూ ఏవేవో అతనే ఊహించుకున్నాడు. కిటికీ వైపు చూశాడు. అక్కడ చరిత కనిపించింది. కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మైకంతో కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఈ స్టోరీ ఎలా ఉందో మీరే చెప్పాలి. ఈ స్టోరీ పూర్తిగా కంప్లీట్ అయ్యింది. అంటే ముందు నేను స్టార్ట్ చేసిన ఛానల్‌లో ఈ స్టోరీని అప్‌లోడ్ చేశాను. అందుకే ఈ స్టోరీ మొత్తం నా చేతిలోనే ఉంది. మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా మిగతా భాగాలని మీ ముందు పెడతాను. కాకపోతే టైటిల్ నేమ్ చేంజ్ చేసి పెడతాను. మీకు ఈ స్టోరీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి.